నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి ఈ గురుడు యొక్క గోచారం లగ్నంలోకి ఓకే. ఆ లగ్నము రాశి ఫస్ట్ హౌస్‌లోకి జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. సో, ముందుగా ఈ వీడియో కర్కాటక రాశి వారైనా, కర్కాటక లగ్నం వారైనా ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. సో, ఇద్దరు కూడా చూడొచ్చు. ఒకవేళ మీ లగ్న రాశులు వేరు వేరు అనుకుంటే మీ రెస్పెక్టివ్ లగ్న రాశికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్‌లో అన్ని రాశి వారికి అప్‌లోడ్ చేశాను. చూడండి. ఆ 2 వీడియోస్ చూస్తేనే మీకు బెటర్ క్లారిటీ అండ్ ఇది ఫ్లో అయితే వస్తుందనమాట. సో, ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ గురుడు యొక్క గోచారం లగ్నంలోకి జరిగి పంచమ దృష్టితో పంచమాన్ని, సప్తమ దృష్టితో సప్తమాన్ని, నవమ దృష్టితో నవమ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నాడు. సో, ఇలా ఉండడం వల్ల ఫస్ట్ ఇక్కడ మేజర్‌గా ఇంపాక్ట్ అయ్యేది ఇక్కడ మీకు ఏమవుతాడు గురుడు షష్ఠాధిపతి, నవమాధిపతి అవుతాడు. షష్ఠాధిపతి లగ్నంలో చాలా బలంగా ఉన్నాడు. షష్ఠాధిపతి ఎప్పుడైనా దుస్థానాల్లో ఉండాలి లేదా నీచంలో ఉండాలి. అలాంటప్పుడే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇవ్వకుండా ఉంటాడు. ఒకవేళ షష్ఠాధిపతి చాలా బలంగా ఉండి మిత్రక్షేత్రాల్లోని స్వక్షేత్రాల్లో ఉంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగానే ఇస్తాడు. లగ్నంలో ఉన్నవాడు ఎక్కువగానే ఇస్తాడనమాట. సో, ఇలా ఉండడం వల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువొస్తాయి. రిలేటెడ్ టు లంగ్స్‌కి సంబంధించి, రిబ్స్‌కి సంబంధించి, చెస్ట్‌కి సంబంధించి వుమెన్స్‌కి అయితే బ్రెస్ట్‌కి సంబంధించి, బ్రెస్ట్ మిల్క్‌కి సంబంధించి అండ్ ఇంకా నైన్త్ హౌస్ లార్డ్ కూడా కాబట్టి న్యాచురల్ నైన్త్ హౌస్ లార్డ్ కాబట్టి ఈ యొక్క హిప్స్‌కి సంబంధించి, థైస్‌కి సంబంధించి ఓకే. ఈ ఈ ఈ ఏరియా అండ్ కింద లోవర్ బాడీలో లెగ్స్ ఏరియాలో థైస్‌కి సంబంధించి, హిప్స్‌కి సంబంధించిన ఏరియా. ఓకే. సో, ఇలాంటి పార్ట్స్ ఆఫ్ బాడీలో కొంచెం హెల్త్ ఇష్యూస్, అఫ్లిక్షన్స్ అయితే ఎక్కువున్నాయి. కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ టైం పీరియడ్‌లో. అండ్ నవమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల గైడెన్స్ అనేది చాలా ఎక్సలెంట్‌గా వస్తుందనమాట. ఐ మీన్ టీచర్స్ నుంచి, గురుస్ నుంచి, మెంటార్స్ నుంచి ఎవరి దగ్గర నుంచైనా గైడెన్స్ చాలా ఎక్సలెంట్‌గా వస్తుంది. ఏ పని చేయాలి? ఏ పని చేయకూడదు? బిజినెస్ చేయాలా? జాబ్ చేయాలా? ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి? ఇలాగ ఈ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా! సో, ఇవన్నీ కూడా చాలా మంచి సజెషన్స్ అయితే వస్తాయన్నమాట. సో, వాటన్నిటిని కూడా గైడెన్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు బెస్ట్ డెసిషన్స్ అయితే తీసుకునే ఒక అవకాశం వస్తుంది. లాంగ్ జర్నీస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పర్టిక్యులర్‌గా లాంగ్ జర్నీస్ రిలేటెడ్ టు 90% స్పిరిచ్యువల్ జర్నీస్ ఓకే. ఏదైనా సరే దూర ప్రాంతాల్లో ఇక్కడ కాశీ అనేసి గానీ, ఇంకా కేదార్‌నాథ్ అనేసి గానీ, ఇంకా ఇలా చాలా చాలా దూర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ అన్నిటిని కూడా విజిట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, స్పిరిచ్యువల్ అండ్ టెంపుల్ పిల్గ్రిమేజ్ రిలేటెడ్ ట్రావెల్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, కాలేజెస్ జాయిన్ అవ్వడానికి గానీ, ఎడ్యుకేషన్ ఏదైనా స్టార్ట్ చేయడానికి గానీ, ఏదైనా మీ యొక్క మైండ్‌కి పని పెట్టే విషయాలు ఏదైనా సరే చాలా ఎక్సలెంట్ టైమ్ పీరియడ్ అనమాట. న్యూ స్కిల్స్ నేర్చుకోవాలన్నా, ఇలాంటి వాటన్నిటికి కూడా జాబ్ అప్లై చేయాలన్నా, న్యూ స్టార్టప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా, ఇలాంటి వాటన్నిటికి కూడా చాలా గుడ్ టైమ్ పీరియడ్. చాలా ఎక్సలెంట్ టైమ్ పీరియడ్. ఈ టైమ్ పీరియడ్‌లో మీకు అన్నీ కూడా పాజిటివ్‌గా వర్క్ అవుతాయి. అండ్ అన్నీ కూడా మీకు జరుగుతాయి కూడా. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా యూటీఐస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బాడీలో వాటర్ రిటెన్షన్‌కి సంబంధించి, వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లిక్విడ్స్‌కి సంబంధించి బేసికల్లీ బ్లడ్ ప్లేటెట్స్‌కి సంబంధించి, బ్లడ్ పాయిజనింగ్‌కి సంబంధించి సో, ఇట్లా ఏదైనా ఫేస్ చేస్తా ఉంటే అవన్నీ కూడా యాంప్లిఫై అయ్యే అవకాశాలున్నాయి. ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. హెల్త్ పరంగా మాత్రం చాలా డ్యామేజింగ్‌గా ఉంది ఈసారి. సో, రిమైనింగ్ అన్ని సర్వీస్ పరంగా, జాబ్ పరంగా, స్కిల్స్ పరంగా, ట్రావెల్స్ పరంగా, గైడెన్స్ పరంగా, ఇంకా ఫైనాన్షియల్ పరంగా అవన్నీ ఓకే. బెటర్ అవన్నీ పర్వాలేదు. హెల్త్ మాత్రం చాలా దెబ్బతీసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా మాత్రం. పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉంది. హెల్త్ పరంగా నెగెటివ్‌గా ఉంది బాగా. వీలైనంత వరకు మీరు గురు దక్షిణామూర్తి అష్టకాలు చదువుకోవడం, గురు దక్షిణామూర్తి చాలీసా చదువుకోవడం గానీ, థర్స్‌డేస్ నాన్ వెజ్, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేసుకొని, ఈ యొక్క యెల్లో కలర్ స్వీట్స్ డొనేట్ చేయడం. బేసిక్ వెరీ జనరిక్ రెమెడీస్ అనమాట. సో, మీ హోరోస్కోప్‌లో గురుడు యొక్క పొజిషన్‌ని బట్టి కూడా రెమెడీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో, చూసే వాళ్ళందరూ హోరోస్కోప్స్‌లో గురుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు గదా! సో, ప్రస్తుతానికి ఉన్న దాన్ని మాత్రం నేను బేస్ చేసుకొని చెప్తున్నా. ఇది వెరీ బేసిక్ అండ్ జనరిక్ రెమెడీస్ అనమాట. ఇవి కనీసం ఇవి చేసుకోండి. ఓకే. సో, రెమెడీస్ అనేటివి చాలా డిఫర్ అవుతూ ఉంటాయి. పొజిషన్స్‌ని బట్టి, కంజంక్షన్స్‌ని బట్టి, మీకు జరుగుతున్న మహర్దశ, అంతర్దశని బట్టి ఓకే. సో, ఇట్లా చాలా చాలా డిఫర్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అలా సజెస్ట్ చేసినప్పుడు మీకు వర్కౌట్ అవుతాయి. కంప్లీట్‌గా స్పెషలైజ్డ్ రెమెడీస్ అనేటివి. జనరిక్‌గా తీసుకుంటే ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పినవి. థర్స్‌డేస్ రోజు యెల్లో కలర్ స్వీట్స్ డొనేట్ చేయడం గానీ, అండ్ గురు దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం గానీ, ఇలాంటివన్నీ కూడా. సో, దీనికి మించి మీకు అతీతంగా ఏది ఉండదనమాట. ఈ విషయాల్లో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఇదనమాట. మీకు నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోకైతే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సో, మోస్ట్ అవైటెడ్ అనౌన్స్‌మెంట్ ఫ్రమ్ విశ్వద ఆస్ట్రాలజీ. మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ కోర్స్ ఏంటంటే నాకు కన్సల్టేషన్‌కి వచ్చిన పీపుల్ కావచ్చు, యూట్యూబ్ కామెంట్ సెక్షన్‌లో కావచ్చు, చాలా మంది అడుగుతున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయమని. సో, అందుకే అందరూ అంతమంది అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో, నవంబర్ లాస్ట్ వీక్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్ బిట్వీన్‌లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫీ డీటెయిల్స్, డ్యూరేషన్ అండ్ కోర్స్ కరిక్యులమ్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. సో, అన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ కోర్స్‌లో ఏంటంటే కంప్లీట్‌గా మీకు వేదిక్ ఆస్ట్రాలజీ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ ఇంటిగ్రేటెడ్‌గా ఉంటుంది మొత్తం అంతా.
ఓకే. ఓన్లీ వేదిక్ ఆస్ట్రాలజీ బేసిస్ మీద చెప్పి ఇంట్యూషన్ ద్వారా చెప్పండి. ఇలాంటివన్నీ కూడా ఉండదు. మీకు కంప్లీట్ రూల్స్ బేస్డ్, కాన్సెప్ట్స్ బేస్డ్ అండ్ అసలు రియల్ లైఫ్‌లో అప్లికేబుల్ అయ్యే యొక్క ప్రిడిక్షన్స్, ఆ రూల్స్ అవి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ థియరీస్ మాత్రమే మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఎవరు చెప్పనివన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే కస్పల్ ఇంటర్సెప్షన్ అనేసి, కస్పల్ డిస్‌ప్లేస్‌మెంట్స్ అనేసి, గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ అనేసి, రూలింగ్ ప్లానెట్ థియరీస్ అనేసి, ఫైండింగ్ ఫ్రూట్‌ఫుల్ సిగ్నిఫికేటర్స్ కావచ్చు. సో, ఇట్లా కంప్లీట్‌గా అన్నీ కూడా చాలా ఉంటాయి. సో, అలాంటివన్నీ కూడా క్రిస్టల్ క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కోర్స్‌లో. మీకు ఈ వేదిక్ ఆస్ట్రాలజీలోని అష్టకోరు కావచ్చు, షడ్బల క్యాలిక్యులేషన్స్ కావచ్చు. షడ్బల క్యాలిక్యులేషన్స్ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చేయలేరు. అండ్ హవర్స్ ఆఫ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ కొన్ని కొన్ని సార్లు ఆ షడ్బలాలు కావచ్చు, అష్టకవర్గ కావచ్చు, D1 నుండి D9, D10, D20 చార్ట్స్ వరకు క్యాష్ చేసుకోవడం కావచ్చు, వాటన్నిటిని టాలీ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సార్లు ఒకే జాతకం పైన డేస్ కూడా పట్టిపోతూ ఉంటుంది. సో, ఈసారి మీకు అలాంటివి ఏవి లేకుండా మీకు కంప్లీట్‌గా ఈ యొక్క క్లస్టర్డ్ థియరీ, అన్‌వాంటెడ్ థియరీ ఏది కూడా లేకుండా కేపీ ఆస్ట్రాలజీలోని గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ కావచ్చు, సిగ్నిఫికేటర్ ప్లానెట్స్ అంటే సూచించే గ్రహాలు. సో, ఈ యొక్క సిగ్నిఫికేటర్ ప్లానెట్స్‌కి సంబంధించి కావచ్చు, ఫార్చ్యూనర్ పాయింట్‌కి సంబంధించి ఈ డిస్‌ప్లేస్‌మెంట్స్, ఈ కాన్సెప్ట్స్‌ని బేస్ చేసుకొని సాయన అయనాంశ ప్రకారం ఉన్న ఆ యొక్క హౌస్ డివిజన్స్ ఇవన్నీ కూడా క్లియర్‌గా వీటిని బేస్ చేసుకొని మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కోర్స్ అంతా కూడా. మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు. ఫింగర్ టిప్ ప్రొడిక్షన్స్, మీరు ఒక చార్ట్‌ని క్లియర్‌గా అనలైజ్ చేసి ఒక లైఫ్ స్టైల్‌కి సంబంధించి కావచ్చు, వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుందని కావచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏ హెల్త్ ఇష్యూ వస్తుంది, ఫినాన్సెస్ ఎలా ఉంటాయి, మ్యారేజ్ ఎప్పుడవుతుంది, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, సంతానం కలుగుతారా లేదా. సో, ఇట్లా ఏదైనా ఏ టాపిక్, ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా మీరు ఈజీగా ప్రెడిక్ట్ చేయగలిగేలాగా ట్రైన్ అయితే చేస్తా అనమాట. సో, ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్స్‌లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కోర్స్ ఫీస్ గావచ్చు, కోర్స్ యొక్క డ్యూరేషన్ గావచ్చు, కోర్స్ యొక్క కరిక్యులమ్ అండ్ సిలబస్ అన్నీ గూడా మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు వయా కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా సరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ స్టార్టింగ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం అండ్ హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజెస్ కావచ్చు. ఇవన్నీ కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ అండ్ ఇన్ డీటెయిల్డ్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్. సో, ఇట్లా ఏదన్నా కావాలనుకుంటే మీరు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఏదైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.